శ్రీమతే నమః. నేను ఎప్పుడు వీడియోస్ లో చెప్తూ ఉంటాను, స్నానం చేసి వంట చేయండి, ఆ వంట చేసి స్వామి వారికి నివేదనగా సమర్పణ చేయండి, అప్పుడు దాన్ని తీసుకుంటే ప్రసాదంగా మారిపోతుంది అని. అది ఖచ్చితం 100%. అయితే కొంతమంది అంటారు, స్నానం చేసి ఏం పడతామండి, పొద్దున్న అన్ని పనులు చేసేసుకున్న తర్వాత హాయిగా స్నానం చేసేసి అప్పుడు పూజ చేసుకుంటామండి అంటారు, వంట కూడా చేసేసిన తర్వాత. కానీ మనం ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా చేశామో అంత అద్భుతంగా మన జీవితం మారిపోతుంది అనడానికి ఎన్ని ఉదాహరణలో, ఎన్ని మన కళ్ళతో చూసినా గానీ మనం పాటించడానికి మాత్రం అస్సలు మనసు రాదు. రామానుజాచార్య స్వామి వారు శ్రీరంగంలో రంగనాథుడికి నివేదన సమర్పణ చేస్తూ ఉన్నప్పుడు అన్ని పర్యవేక్షిస్తూ ఉండేవారనమాట, అన్ని సరిగ్గా చేస్తున్నారా లేదా అని. ఒకసారి ఆయన ఏం చెప్తారు అంటే, గోక్షేరు ఇంకా సమృద్ధిగా రావాలి, సువాసన భరితంగా ఉండాలి, ఇంకా శ్రేష్టంగా ఉండాలని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారు. మీరు ఏ గ్రాసం అయితే గోవులకి పెడుతున్నారో ఆ గ్రాసాన్ని చెరుకు రసంలో నానబెట్టి పెట్టండి అని. సరే, రామానుజాచార్య స్వామి వారు చెప్పినట్లే అలాగే చేసేవారు. ఆ చెరుకు రసాల్లో నానబెట్టిన ఈ గ్రాసాన్ని తిన్న గోవులు చాలా సమృద్ధిగా పాలనిచ్చేవి. ఆ పాలతో స్వామివారికి అన్ని చేసి నివేదన పెట్టేవారు. ఒకరోజు ఎందుకో స్వామివారి ముఖం వాడిపోయినట్లుగా అనిపించిందిట రామానుజాచార్య స్వామి వారికి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో, నేను చెరుకు రసంలో నానబెట్టిన గ్రాసాన్ని కదా ఇమ్మన్నాను, జలుబు చేసి ఉంటుంది నా స్వామికి అని కషాయాన్ని తయారు చేయమన్నారు. జలుబుకు విరుగుడు కషాయమే కదా, అలా కషాయాన్ని తయారు చేసి వాళ్ళు తయారు చేసి ఇచ్చిన ఆ కషాయాన్ని స్వామివారికి నివేదనగా పెట్టారట. అప్పటి వరకు వాడిపోయిన జలుబు చేసినట్లుగా కనిపించిన స్వామివారి ముఖారవిందం ఈ కషాయాన్ని స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత ప్రశాంతంగా మారిపోయింది. అంటే చూడండి, మనం పెట్టిన నైవేద్యం భగవంతుడు తీసుకుంటున్నాడా లేదా. అప్పుడు మీరు అంటారు, శ్రీరంగం అంటే అక్కడ స్వయంభూ స్వామివారు ఉన్నారు, పెట్టిన ఆయన కూడా ఆదిశేష అంశ కాబట్టి తీసుకున్నారు అని. నడదూరమ్మాళ్ళు, ఆయన గురించి నేను మన వీడియోస్ లో చెప్పాను, ఆయన పేరు వరదరాజా. ఆయన ప్రతిరోజు స్వామివారికి నివేదన చేసేటప్పుడు ఏం చెప్పేవారంటే, తోటి అర్చకులకు కూడా మీరు చల్లారబెట్టి పెట్టండి, వేడివేడిది స్వామివారికి ఇవ్వద్దు, పెట్టకండి, నోరు కాలుతుంది అని చెప్పేవారు. కానీ పని అయిపోతుంది కాబట్టి వాళ్ళేమో వేడివేడి తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టేసేవారు. అప్పుడు నడదూరు అమ్మాళ్ళు ఏం చేసేవారు అంటే, చక్కగా ఆ వేడివేడి పాయసాన్ని కూడా చేత్తో ఇలా ఊది, ఒక తల్లి తన బిడ్డకి ఏ విధంగా ఆహారాన్ని అందించాలి అని అనుకుంటుందో, వేడివేడిగా ఉందనుకోండి గబుక్కన అమ్మేం చేస్తుంది, ఊదేసుకుంటుంది, చేతులు ఎలా పట్టేసుకుంటుంది, చల్లారిందా లేదా చూసుకుని పెడుతుంది కదా. అంత ఆతృతగా, అంత ప్రేమగా, అంత శ్రద్ధగా నడదూరు అమ్మాళ్ళు కంచి వరదరాజస్వామి వారికి పెట్టేవారు. మరి అంత ప్రేమగా పెడుతున్నప్పుడు వరదరాజస్వామి వారు కరిగిపోకుండా ఉంటారా చెప్పండి. నడదూరు అమ్మాళ్ళని అమ్మా అని పిలిచారు. ఆయన ఎవరు, స్త్రీమూర్త కాదు, వరదరాజ పురుషుడే. కానీ ఆయన్ని అమ్మా అని పిలిచారు అంటే, అమ్మ ఏ విధంగా తన బిడ్డ మీద ప్రేమ చూపిస్తుందో అంత ప్రేమని ఆయన మీద చూపించారు కాబట్టే భగవంతుడే అమ్మా అని పిలిచారు ఆయన్ని. అంతేకాదు, ఈ నడదూరు అమ్మాళ్ళు కంచి నుంచి తిరుమల వెళ్తుంటే ఆయనకు ఆకలేసింది. ఆయనతో పాటు ఆయన భక్తులకు కూడా ఆకలేస్తే వెంకటేశ్వర స్వామి వారి వచ్చి పెరుగన్నాన్ని పెట్టారు వాళ్ళకి. రామానుజాచార్య స్వామి వారి చరిత్రలో కూడా వస్తుంది, రామానుజాచార్య స్వామి వారి ఆకలిని కూడా వెంకటేశ్వర స్వామి వారు తీర్చారని. అప్పుడు మీరు అంటారు, వీళ్ళందరూ అవతార పురుషులండి అని. మీకు ఇంకొక కథ చెప్తాను. గోదావరి పరివాహక ప్రాంతాలలో ఒక భక్తుడు ప్రతి నిత్యం కృష్ణయ్యని స్మరణ చేసుకుంటూ కృష్ణుడికి పూజ చేస్తూ ఉండేవారు అనమాట. ఒకరోజు భాగవత కాలక్షేపం జరుగుతుంది. ఆ భాగవత కాలక్షేపానికి ఆయన కూడా వెళ్తారు. ఆయన చెప్పిందంతా వింటారు. విని ఆయన ఆలోచిస్తారనమాట, నిజమే కదా, నాకు స్తోమత లేదు, నాకు స్థితి లేదు కదా, నేను భగవంతుని ఎలా ఆరాధించాలని అనుకున్నానో ఆయన చెప్పారు అని చెప్పి ఆ రోజు నుంచి ఆయన చెప్పిన విధంగానే ఈయన ఆరాధించడం మొదలుపెట్టారు. అసలు ఈయనకి ఆర్థికంగా ఏం లేదనమాట ఈ భక్తుడికి. ఆయన ఏమనుకునేవారు, ప్రతినిత్యం నేను నా కన్నయ్యని పట్టు పీతాంబరాలతో చూడాలి, రత్న సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఈ ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో నదీ జలాలతో నా కన్నయ్యకి అభిషేకం చెయ్యాలి, గొప్పగా నివేదన చెయ్యాలి అని ఆయన పూజ ఎంత ఆర్భాటంగా చెయ్యాలో, ఎంత గొప్పగా చెయ్యాలి అనేది ఆయన ప్రతిరోజు స్మరణ చేసుకుంటున్నారు. కానీ ఆయన ఆర్థిక స్థితి అందుకు సహకరించలేదు. ఎప్పుడైతే ఆ భాగవత కాలక్షేపంలో ఆయన చెప్పారో, మీ మనస్సుని సమర్పణ చేయండి, మీరు మనసులో భావించండి అని,
ప్రతిరోజు ఈయన ఏం భావం చేసేవారు తెలుసా? నా కన్నయ్యకి శుభ్రంగా స్నానం చేయించాను, రత్నసింహాసనం మీద కూర్చోబెట్టాను, పట్టు పీతాంబరాలు వేశాను, వెన్ననే పెట్టాను, నా స్వామివారికి గంధాన్ని ఇచ్చాను. ఇలా ఎంత గొప్పగా ఎంత వైభవంగా ఆలోచించాలో అంత వైభవంగా ఆలోచించేవారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆయన నివేదన చేసేటప్పుడు కూడా, స్వామివారికి నివేదన చేసేటప్పుడు అది బాగుందా లేదా అంటే ఎంగిల్ చేసి కాదు, చూసేవారు ఉడికిందా లేదా, అన్ని సమపాలలో ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసి స్వామివారికి పెట్టేవారు. అలా చేస్తూ ఉంటే నిజంగానే ఈ పుణ్యక్షేత్రాలలో ఉన్న నదీ జలాలు వచ్చి స్వామివారిని అభిషేకించడం మొదలుపెట్టాయి. ఒకరోజు ఆయన నివేదన చేస్తూ ఉన్నప్పుడు, స్వామివారికి నివేదన చేస్తున్నప్పుడు, అదంతా భావన చేస్తున్నప్పుడు పాయసాన్నాన్ని వండుతారు. ఆ వండిన పాయసం ఉడికిందా లేదా అని హడావుడిగా చేయి పెట్టేస్తారు. ఎందుకంటే నా స్వామికి ఆకలి వేసేస్తుంది, నేనేమో నివేదన పెట్టవలసిన సమయం అయిపోయింది, ఇంకా ఉడకలేదు. ఆ కంగారులో దాంట్లో చేయి పెట్టేస్తారు. చేపెట్టేసి ఇలా ఇలా ఉడికిందా లేదా చూసుకుంటారు. చేయి కాలుతుంది, ఒకసారి ఇలా ఇలా విదిలించేసుకుని స్వామివారికి నివేదన చేసేస్తారు. అన్ని ఉపచారాలు అయిపోయిన తర్వాత తిరిగి ఈ లౌకిక ప్రపంచంలోకి వచ్చేసరికి చేయి కాలిపోయి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, భావనలో చేశారు, మరి ఎందుకు ఆయన చేయి కాలింది? ఆయన భావనలో చేయగా 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 అదే నిజమైపోయింది. అదే నిజంగా ఆయన చేసినట్లుగా భగవంతుడు స్వీకరించాడు. మంచైనా చెడైనా మన మనసులో ఏదైతే ఎక్కువసేపు మోస్తామో, ఎక్కువసేపు మన మనసులో దాన్ని అలా పెట్టుకుంటామో దానిగా మనం మారిపోతాం. మనం మనసులో ద్వేషాన్ని, అసూయని ఎందుకు పెట్టి అలా మనం ఎందుకు మారిపోవాలి? అక్కడ ఇవన్నీ తీసేసి భగవంతుడిని పెట్టుకుని భగవంతుడికి ఉపచారాలు చేస్తున్నాము అనే భావన పెట్టుకున్నాము అని అనుకోండి, భగవంతుడి అనుగ్రహం ఉండదా? మనమైతే ఏదో టైం అయిపోయింది, పెట్టేశాం కదా సమయానికి, హేమగారు రోజు తినేస్తున్నారు, స్నానం చేసేసి నివేదన చేయండి అని ఏదో పెట్టేసి, ఏదో కాస్త నా మాటికి గౌరవం ఇచ్చో, లేదు అంటే భగవంతుడు అంటే ప్రేమ ఉండబట్టో ఏదో సమయానికి పెట్టేసినట్లుగా కాకుండా ఇలా చేసి చూడండి, భగవంతుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. నువ్వు కన్నా అని పిలవంగానే ఓ అని పలుకుతాడు తెలుసా? అది ఆ భగవత్ ప్రేమ చూపించండి. ఆ ప్రేమ చూపించాలి అంటే ఒక భగవంతుడి మీద మాత్రమే కాదు, మీరు ఎవరిని చూసినా నీకు కన్నయ్యే కనిపించాలి. మీరు ఎవరిని భావన చేసినా, ఎవరిని పిలిచినా ఆ పిలిచిన వాడు నీ కృష్ణయ్యే అయి ఉండాలి, నీ భగవంతుడే అయి ఉండాలి. అలా మనం అందరిలోనూ నీ కన్నయ్యను చూస్తున్నప్పుడు ఎవరి మీదైనా మనం కోపాన్ని ప్రదర్శించగలమా? ఎవరి మీదైనా మనం ద్వేషాన్ని ప్రదర్శించగలమా? ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, అద్భుతంగా మన జీవితమే మారిపోతుంది. మొత్తం అన్ని తీసి పక్కన పెట్టి ఇక్కడ కూర్చోపెట్టండి, సింహాసనం వేసి కన్నయ్యని. సరే, ఇది శ్రావణ మాసం కదా, తాంబూలం ఎలా ఇవ్వాలి, చిన్నవాళ్ళకి ఇవ్వచ్చా, ఇలా చాలా అడిగారు. తాంబూలం అక్కడ మీ ప్రాంతాలలో ఉన్న సంప్రదాయాన్ని అనుసరించి ఇవ్వండి. అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకుల యొక్క కొనలు ఉంటాయి కదా, అవి మన వైపు ఉండాలి. అంటే కాడలు ఉంటాయి కదా, కాడలు ఉండే వైపు మన వైపు ఉండాలన్నమాట, కొసలు వాళ్ళ వైపు ఉండాలి. అలాగే ఆ తాంబూలంలో 2 గాని 3 గాని 5 గాని మీ ప్రాంత సంప్రదాయాన్ని అనుసరించి అందులో 2 వక్కలు, 2 ఖర్జూరాలు, లేదు అంటే 2 పళ్ళు, అలాగే పసుపు కుంకుమ. అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు శనగల్ని కూడా వాయనంగా ఇస్తారు. ఈ శనగల్లో కాస్త పసుపేసి నానబెట్టి ఆ శనగల్ని ఇస్తారు, ఉత్తి శనగలు ఇవ్వరు. అయితే తాంబూలం ఇవ్వడం ఉత్తిగా ఏదో ఆరోగ్యం కోసం మాత్రమేనా? ఆ తాంబూలాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో మనం డస్ట్బిన్ లో వేసేయడమేనా, ఎందుకు పనికిరాదు అన్నట్లుగా? కాదు, తాంబూలం వెనకాల ఎంత అద్భుతం ఉంది తెలిస్తే తీసుకునే వాళ్ళు అంత శ్రద్ధగానే తీసుకుంటారు, ఇచ్చేవాళ్ళు కూడా అంత శ్రద్ధగానే ఇస్తారు. ఆకు, ఈ తమలపాకు ఏదైతే ఉందో అది సూర్య సంబంధం. సూర్యుడు అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేవారు అని. ఆరోగ్యం బాగుండలేకపోతే సూర్య ఆరాధన చేయమంటారు. వక్క కుజుడికి సంబంధించింది. సంతానంలో ఏవైనా ఇబ్బందులున్నా, వివాహం కాకపోయినా, దంపతుల మధ్య ఏవైనా గొడవలు వచ్చినా కుజుడికి సంబంధించి పరిహారాలు చేసుకోమంటారు. ఈ వక్క కుజుడికి సంబంధించింది. సున్నం అది చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు మనఃకారకుడు. మనస్సు సరిగ్గా లేకపోతే స్థిమితంగా ఉండం. అలాగే శనగలు, నానబెట్టిన శనగలు పసుపు వేసి అప్పుడు నానిన తర్వాత ఇస్తాం. ఈ శనగలు గురుగ్రహానికి సంబంధించినవి. గురువు బలహీనంగా ఉంటే ఈ శనగల్ని దానంగా ఇమ్మంటారు. అంటే పెద్ద పెద్ద హోమాలు ఇవన్నీ మనం చేయలేం కాబట్టి చిన్న చిన్న పరిష్కార మార్గాలు చూపించారు మనకి. దానిని మూర్ఖత్వంగా కొట్టిపడేసి ఏం తాంబూలం ఇవ్వక్కర్లేదు అని చెప్పే బ్యాచ్లు ఎక్కువైపోయాయి. ఖచ్చితంగా మీరు తాంబూలం ఇవ్వండి.
పెద్ద పెద్ద పరిహారాలు చేసుకోలేకపోయిన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అని మనకి మన పెద్దవాళ్ళు పెట్టిన సంప్రదాయం అన్నమాట. ఇచ్చేటప్పుడు కూడా ఎంత భక్తి భావనతో ఇవ్వాలి అంటే, ఈ తాంబూలం ఇచ్చే అర్హత మాకు ఇచ్చారు, మీరు మంగళ గౌరితో సమానం అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇచ్చిన తర్వాత కాళ్ళకి నమస్కారం చేసి అక్షతలు వేయించుకోండి. ఆ తీసుకునే వాళ్ళు కూడా అంత శ్రద్ధగానే అంత భక్తిగానే తీసుకోవాలి. అప్పుడు రెండింటి నుంచి అద్భుతమైన ఫలితం వస్తుంది. పోనీ కనీసం తీసుకునేవాళ్ళు వాళ్ళు ఏ భావనతో ఉన్నా, ఇచ్చేవాళ్ళు మాత్రం తాంబూలం మనం ఎవరికి ఇస్తున్నాము, గౌరీదేవికి ఇస్తున్నాము అనే భావనతో ఇవ్వండి. మరి ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు జాకెట్టి గుడ్డు కూడా తప్పనిసరిగా పెట్టాలా? అది మీ స్థితి, మీ స్తోమత. మీకు పెట్టగల స్తోమత ఉంటే పెట్టండి, లేదు అంటే అది మీ ఇష్టం. అలాగే పెళ్ళైన వాళ్ళు చిన్నవాళ్ళైనా, అంటే తాంబూలం ఇచ్చే వాళ్ళకంటే చిన్నవాళ్ళైనా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. పెళ్ళై తాంబూలం తీసుకునే వాళ్ళు ముత్తైదువులు మనకంటా చిన్నవాళ్ళైనా సరే తీసుకునే వాళ్ళు మంగళ గౌరితో సమానం కాబట్టి ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు మనం మంగళ గౌరికి నమస్కారం చేస్తున్నామని చెప్పి నమస్కారం పెట్టి తాంబూలం ఇవ్వచ్చు. అలాగే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, తాంబూలంలో జాకెట్ గుడ్డ పెట్టినప్పుడు ఒకటే ఇస్తారు, ఒకటి ఇవ్వకూడదు. వస్త్రయుగ్మం సమర్పయామి, వెంటనే నాకు కింద కామెంట్లు పెడతారు, మీరన్ని పిచ్చి చాదస్తాలు చెప్పకండి అని. శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే నేను చెప్తున్నాను. ఒకటి 100 మందికి ఇచ్చే కంటే మనం శాస్త్రం ఏం చెప్పిందో ఆ విధంగానే 2 బ్లౌజ్ పీసెస్ పెట్టి 50 మందికి ఇవ్వచ్చు కదా. మిగిలిన వాళ్ళకి బొట్టు పెట్టి ఫలము అవి ఇవ్వండి, తప్పేం లేదు కదా. చెయ్యకూడదు అని అన్నప్పుడు ఆ పనిని చేసే కంటే మనం ఏది చెయ్యొచ్చో అది మాత్రమే చెయ్యాలి. శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని కొట్టి పాడేస్తే శాస్త్రాన్ని కొట్టేసిన పాపం కూడా మన దాంట్లో పడిపోతుంది, మన ఖాతాలో పడిపోతుంది. కాబట్టి మీరు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో బ్లౌజ్ పీస్ పెట్టాలి అని అనుకుంటే 2 బ్లౌజ్ పీసులు పెట్టండి. అలానే కుట్టించేసినవి పెట్టచ్చా అని అడుగుతున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే, కట్టుకోవడానికి వీలుగా చీరా జాకెట్టు కూడా కుట్టించేసి ఇస్తారు. చీరా జాకెట్టు కుట్టించేసి ఇచ్చిన కొన్ని సంప్రదాయాల్లో కొన్ని చోట్ల ఏం చెప్తారు అంటే, వేరేగా మళ్ళీ బ్లౌజ్ పీస్ కూడా పెట్టండి అమ్మా అంటారు. ఒకవేళ మీరు అలా పెట్టినా పర్వాలేదు, పెట్టకుండా చక్కగా బొట్టు పెట్టి మీరు కుట్టించిన బ్లౌజు అలాగే జాకెట్టు 2 కలిపి తాంబూలం పెట్టి ఇవ్వచ్చు, దోషమేం లేదు. అలాగే మరి వితంతువులు ఎవరైనా సరే అమ్మవారిని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకేమి ఇవ్వాలి? వాళ్ళకి చక్కగా పండో ఫలమో ఇవ్వండి, తప్పేం లేదు కదా. వాళ్ళు కూడా ఆశీర్వచనం చెయ్యొచ్చు, వాళ్ళకి కూడా అక్షతలు ఇచ్చి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని అడగచ్చు, అందులో తప్పేమీ లేదు. ఏ వారమైనా సరే మన ఇంటికి ముత్తైదు వస్తే మీరు తాంబూలం ఇవ్వండి. శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు తాంబూలం ఇస్తున్నాం కదా అంటే ఇవ్వచ్చు అనే కదా. ఒకవేళ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి తెలియకుండా ఏదైనా పొరపాటు చేసేసాము అని అనుకోండి, వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను తప్పు చేశాను, నాకు తెలియదు కాబట్టి నన్ను క్షమించే అని చెప్పి ఒక నమస్కారం పెట్టుకోండి. హాయిగా ఆనందంగా సంతోషంగా సత్యాన్ని పాటిస్తూ ధర్మాన్ని తప్పకుండా ఉంటే భగవంతుడి అనుగ్రహం మనకి కూడా ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.